హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ. యాక్చువల్గా నిన్న నేను కొంతమంది రివ్యూస్ చూశాను. ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి, అందులో ఉప్పల్ బాలు గారి గురించి మాట్లాడుతున్నారు. జడ్జెస్ని ఈరోజు నేను చూశాను. జడ్జెస్ని నేను తప్పు పట్టేంత అని అనుకోలేదు. ఎందుకంటారేమో, నేను ఉప్పల్ బాలు గారిని నేను ట్రాన్స్జెండరే అనుకున్నా నేను. కానీ నిన్న జడ్జెస్ గారు అడిగి అది మనకు క్లియర్ చేశారు. కానీ కొన్ని ఒక 2-3 విషయాల్లో మాత్రము కొంచెము హర్ట్ చేసేలాగా ఉంది అనిపించింది. ఈ సభ్య సమాజానికి మీ వల్ల ఏంటి ఉపయోగము అంటే, బిగ్ బాస్ వల్ల ఏమి ఉపయోగం ఉందండి? జస్ట్ ఎంటర్టైన్మెంటే కదా. దానివల్ల ఉపయోగము అది ఆ షో నడిపే వాళ్ళకు ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏముంటుందండి అని క్వశ్చన్ చేసే హక్కు కూడా ఆడియన్స్కి ఉంటుందండి. అలాంటప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళని అలా క్వశ్చన్ చేసే రైట్స్ జడ్జెస్కి లేదు, అక్కడ కూర్చున్న జడ్జెస్కి లేదు. నేనే అడుగుతున్నాను, నవదీప్ గారు మీ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అడగచ్చు కదా. తను లేడీ జడ్జి గారి పేరు, తనను కూడా అడగచ్చు, అభిజిత్ గారిని కూడా అడగచ్చు. వాళ్ళు విన్ అయ్యారు, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు విన్ అయ్యారు, సెలబ్రిటీగా ఒక స్టేటస్ తెచ్చుకున్నారు, అక్కడ కూర్చున్నారు. అది వాళ్ళకే ఉపయోగం. కానీ వాళ్ళ వల్ల సభ్య సమాజానికి ఏమి ఉపయోగం ఉందండి? అంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి ఒక్కరి వల్ల ఏమి ఉపయోగం ఉందండి సభ్య సమాజం వల్ల, సభ్య సమాజానికి? అది ఆ విషయంలో మాత్రము నేను యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఆ విషయం గురించి నేను వీడియో చేయాలనుకున్నాను. ఎవరి వల్ల ఉపయోగం ఉందండి? అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళ వల్ల ఉందా? యాంకరింగ్ చేసే వాళ్ళ వల్ల ఉందా? ఆ షో నడిపే వాళ్ళ వల్ల ఉందా? ఆ షోలో వెళ్ళే వాళ్ళ ఉందా? ఆ షోలో పని చేసే వాళ్ళ ఉందా? ఎవరికి లైఫ్కి వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పని చేసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళ వల్ల సభ్య సమాజానికి ఏమీ యూజ్ ఉందండి? నాకు అనిపించింది, ఈ విషయంలో నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. ఈ సభ్య సమాజానికి మీ వల్ల ఏమి ఉపయోగము అంటే, మీ వల్ల ఏమి ఉపయోగం ఉందండి? ఆ షో వల్ల ఏమి ఉపయోగం ఉందండి? కానీ బిగ్ బాస్ని నేను ఇష్టపడతాను. ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావడానికి అదొక షో అనేసి అని అంతే. కానీ ఇప్పుడు అగ్ని పరీక్షలో అడిగిన క్వశ్చన్ ఉంది కదండి, ఆ క్వశ్చన్ని మీరు కూడా వేసుకోండి. మీ వల్ల ఏమి ఉపయోగం ఉందండి? బిగ్ బాస్ షో వల్ల ఏమి ఉపయోగం ఉందండి? జస్ట్ ఇది నా ఒపీనియన్. మనం ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడేటప్పుడు, హర్ట్ చేసినప్పుడు, అది మనం కూడా ఒకసారి వేసుకుంటే, మన మీద వేసుకుంటే దానివల్ల వచ్చే ఇది బాధ ఏంటో మనం కూడా ఫీల్ అవుతాం కదా. ఏమంటారు ఫ్రెండ్స్? నాది ఒకవేళ రాంగ్ ఉంటే చెప్పండి, యాక్సెప్ట్ చేస్తాను. నాకు అందులో ఏది నాకు రాంగ్ అనిపించలేదు. కానీ సభ్య సమాజానికి మీ వల్ల ఏంటి అంటే, మీ వల్ల ఏంటండి చెప్పండి? మీ వల్ల ఏముంది? మీ వల్ల ఏం యూజ్ ఉంది? ఇక ట్రాన్స్ అంటారా, ఆ ట్రాన్స్ అనేది తెలియచెయ్యాలి, తను ట్రాన్స్జెండర్ కాదని తెలియచెయ్యాలని ఆ క్వశ్చన్ రైజ్ చేశారు. అది ఓకే, అది యాక్సెప్ట్ చేయొచ్చు, అది తప్పు లేదు. బట్ సభ్య సమాజానికి ఏమి ఉపయోగం నీ వల్ల అనేది మాత్రము ఇట్స్ టోటలీ రాంగ్. అది ఇంకొకరి విషయంలో జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ వేరే ఎవరు వెళ్ళినా కూడా అదే క్వశ్చనే రైజ్ అవుతుంది కదండి. మీరు ఒక షో రన్ చేస్తున్నారు, జనాలకు ఆ షో మీద మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ ఆ పిచ్చి వల్ల వస్తున్నారు.
వస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో వస్తారు. వచ్చారని చెప్పేసేసి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడితే ఇట్స్ నాట్ గుడ్. ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను ఏమంటారు దాన్ని నేను సరి చేసుకుంటాను. బట్ బిగ్ బాస్ వల్ల సభ్య సమాజానికి ఏమి యూజ్ ఉంది, ఏమి ఉపయోగం ఉంది? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. అప్పుడు మీరు వేయచ్చు ఆ క్వశ్చన్ అనేది, మీది మీరు రియలైజ్ అవ్వండి.